పశ్చిమాసియాలో తన వ్యూహాత్మక పట్టును మరింత బలోపేతం చేసుకునే దిశగా అమెరికా కీలక అడుగు వేసింది. సౌదీ అరేబియాతో దాదాపు 30 ఏళ్ల పౌర అణుశక్తి భాగస్వామ్య ఒప్పందానికి ట్రంప్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పరిణామం అంతర్జాతీయంగా ఆసక్తిని రేపుతోంది. సౌదీలో ఇరానియం ఎన్రిచ్మెంట్కు అవకాశం కల్పించే ఈ ఒప్పందం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఈ డీల్తో సౌదీకి అణ్వాయుధాల తయారీకి అనుమతి ఇచ్చినట్లేనా? నిబంధనలు ఏం చెబుతున్నాయి? పశ్చిమాసియాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సౌదీ అరేబియాతో అత్యంత ప్రాధాన్యమున్న అణు ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ఆమోదం తెలిపారు. ఈ చారిత్రక ఒప్పందం ద్వారా సౌదీ అరేబియా భూభాగంలోనే యురేనియం ఎన్రిచ్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం లభిస్తుంది. వాషింగ్టన్, రియాద్ సంయుక్తంగా నిర్వహించే అధ్యయనంలో సాధ్యమేనని తేలితే అమెరికన్ కంపెనీలు ఈ శుద్ధి కేంద్రాన్ని నిర్మిస్తాయి. తద్వారా విదేశీ పోటీదారుల్ని పక్కన పెట్టి సౌదీ అణు మౌలిక సదుపాయాల నిర్మాణంలో అమెరికా సంస్థలు పదిలమైన స్థానాన్ని దక్కించుకోవడమే కాకుండా వేల కోట్ల డాలర్ల వ్యాపార ఒప్పందాలు పొందుతాయి. ట్రంప్ ప్రభుత్వం ఆమోదించిన ఈ ఒప్పందం దాదాపు 30 ఏళ్ల పాటు కొనసాగనున్నట్లు సమాచారం. దీని విలువ $10 బిలియన్ ఉండనుంది. ఈ ఒప్పందం అమలైతే సౌదీ అరేబియాలో పౌర అణు విద్యుత్ కార్యక్రమాల నిర్మాణంలో అమెరికా కంపెనీలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఇతర దేశాల కంపెనీలకు అవకాశాలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రపంచ పౌర అణుశక్తి మార్కెట్లో అమెరికా ప్రభావాన్ని పెంచే వ్యూహంలో భాగంగానే ఈ ఒప్పందాన్ని చూస్తున్నారు. పౌర అణు రియాక్టర్లకు అవసరమైన ఇంధనాన్ని తయారు చేసేందుకు యురేనియం ఎన్రిచ్మెంట్ సాంకేతికత ఉపయోగపడుతోంది. ఇదే సాంకేతికతను అత్యున్నత స్థాయికి తీసుకెళ్తే భవిష్యత్తులో అణ్వాయుధాల తయారీ కూడా ఉపయోగించే అవకాశం ఉంటుంది. అయితే అమెరికా భాగస్వామ్యం, అంతర్జాతీయ భద్రతా ప్రమాణాల పర్యవేక్షణ వల్ల ఈ సాంకేతికత సైనిక అవసరాలకు మళ్లకుండా నియంత్రించొచ్చని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. చమురుపై ఆధారపడ్డాన్ని తగ్గించుకొని విద్యుత్ అవసరాలు తీర్చుకోవాలని భావిస్తున్న సౌదీ ప్రయత్నాలకు ఈ డీల్ మేలు చేసే అవకాశం ఉంది. స్వచ్ఛ ఇంధనం, ఆర్థిక సహకారమే లక్ష్యంగా సౌదీతో యుఎస్ఏ ఈ డీల్ చేసుకుంది. దీని కింద పౌర అణు విద్యుత్ ప్రోగ్రాంని ప్రారంభించవచ్చు. ఈ ఒప్పందంలో భాగంగా అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, అణు ఇంధన సరఫరా, రియాక్టర్ల సాంకేతికత బదిలీ, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు శిక్షణ, రేడియో ధార్మిక పదార్థాల నిర్వహణ, అంతర్జాతీయ తనిఖీలు, భద్రతా ప్రమాణాల వంటి వాటిల్లో సౌదీకి అగ్రరాజ్యం ఫ్రేమ్వర్క్ ఇవ్వనుంది. శిలాజ ఇంధనాలపై ఆధారపడ్డాన్ని తగ్గించి అణు విద్యుత్ను ఉత్పత్తి చేయడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. అమెరికా గతంలో కుదుర్చుకున్న అణు ఒప్పందాల్లో అణు సాంకేతికత దుర్వినియోగం కాకుండా కఠినమైన నిబంధనలు ఉండేవి. కానీ సౌదీతో కుదుర్చుకున్న తాజా ఒప్పందంలో అలాంటి కొన్ని కీలక రక్షణ చర్యలు లేకపోవడం చర్చకు దారితీసింది. ముఖ్యంగా యురేనియం ఎన్రిచ్మెంట్ అనుమతి ఇవ్వడం భవిష్యత్తు భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అమెరికా అటామిక్ ఎనర్జీ యాక్ట్లోని సెక్షన్ 123 ప్రకారం ఈ పౌర అణు సహకార ఒప్పందం అమలు కానుంది. దీని ద్వారా అమెరికా తన అణు సాంకేతికత, ఇంధనం, పరికరాలను సౌదీకి అందించే అవకాశం ఉంటుంది. ఇలాంటి పౌర అణు ఒప్పందాల్ని అమెరికా ఇప్పటికే భారత్, యుఏఈ, జపాన్, దక్షిణ కొరియా, కెనడా, ఆస్ట్రేలియా సహా దాదాపు 20 దేశాలతో కుదుర్చుకుంది. వాస్తవానికి అమెరికా కుదుర్చుకున్న చాలా న్యూక్లియర్ డీల్స్లో యురేనియం శుద్ధి చేయడం, ఇంధన పునఃప్రక్రియ వంటి వాటిపై ఆంక్షలు ఉన్నాయి. అయితే ఈ తరహా ఆంక్షల్ని సౌదీ అంగీకరించలేదని సమాచారం. సాంకేతిక అధ్యయనాల్ని అనుసరించి అగ్రరాజ్యం మద్దతుతో సౌదీ తమ భూభాగంలో యురేనియం శుద్ధి కేంద్రాలు నిర్మించేందుకు ఈ డీల్ మార్గం సుగమం చేసింది. అయితే ఈ శుద్ధిపై అమెరికా ఎప్పటికప్పుడు సమీక్ష చేసే అంశాన్ని కూడా ఒప్పందంలో చేర్చారు. యురేనియం ఎన్రిచ్మెంట్కు అనుమతి లభించినంత మాత్రాన సౌదీ అణుబాంబు తయారు చేయగలదని భావించడం సరైంది కాదని నిపుణులు చెబుతున్నారు. సహజ యురేనియంలో యురేనియం 235 కేవలం
0.7% మాత్రమే ఉంటుంది. పౌర అణు విద్యుత్ ఉత్పత్తికి 3 నుంచి 5% వరకు ఎన్రిచ్ చేయాలి. పరిశోధనల కోసం సుమారు 20% వరకు అవసరం. సుమారు 90% లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో ఎన్రిచ్ చేసిన యురేనియాన్ని వెపన్ గ్రేడ్ యురేనియం అంటారు. అణు విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగించే సెంట్రిఫ్యూజ్లని అణ్వాయుధ తయారీకి వినియోగిస్తారు. అయితే ఈ సెంట్రిఫ్యూజ్లను ఎంతసేపు ఆపరేట్ చేస్తున్నారు, ఎన్ని వాడుతున్నారు అన్నదాని ఆధారంగా యురేనియం శుద్ధిని నిర్ణయిస్తారు. ఒకవేళ సౌదీ అణ్వాయుధాన్ని తయారు చేయాలనుకుంటే ఈ శుద్ధి ప్రక్రియ ఒక్కటే సరిపోదు. అంతర్జాతీయ అణుభద్రతా ప్రమాణాల ఒప్పందం నుంచి ఈ దేశం బయటికి రావాల్సి ఉంటుంది. దీంతో పాటు అణ్వాయుధ డిజైన్, డెలివరీ వ్యవస్థల్ని అభివృద్ధి చేసుకోవాలి. వీటిని రహస్యంగా కొనసాగించే పరిస్థితి లేదు. అందువల్ల సౌదీ ఇప్పుడప్పుడే అణ్వాయుధ తయారీపై దృష్టి పెట్టకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక దేశం అణుబాంబుని తయారు చేయాలంటే సమన్వయంతో పనిచేసే అధిక శక్తి పేలుడు పదార్థాల వినియోగం వంటి మరెన్నో సాంకేతిక దశలను కూడా అధిగమించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఎన్రిచ్మెంట్ సామర్థ్యం ఉండడం వల్ల అణ్వాయుధాల తయారీకి అవకాశం ఏర్పడుతుంది. ఇటీవల సౌదీ అరేబియా, పాకిస్తాన్ రక్షణ సహకారం మరింత బలపడుతోందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో అవసరమైతే సౌదీకి అణు కార్యక్రమంలో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ రక్షణ మంత్రి వ్యాఖ్యానించినట్లు వార్తలు వెలువడ్డాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అమెరికాతో కుదుర్చుకున్న 123 ఒప్పందంలో యురేనియం ఎన్రిచ్మెంట్ హక్కుని కోరకుండా అణు విద్యుత్ కార్యక్రమాన్ని చేపట్టింది. అందుకే యుఏఈ నమూనాను శాంతియుత అణుశక్తి వినియోగానికి అంతర్జాతీయ నిపుణులు గోల్డ్ స్టాండర్డ్గా పేర్కొంటున్నారు. చమురు సంపదతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న సౌదీ అరేబియా ఇప్పుడు అణుశక్తి రంగంలో కూడా అడుగులు వేస్తోంది. అమెరికా, సౌదీ పౌర అణు ఒప్పందం మిడిల్ ఈస్ట్ వ్యూహాత్మక సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే యురేనియం ఎన్రిచ్మెంట్ కు అవకాశం లభించినా అది అణ్వాయుధాల తయారీకి ప్రత్యక్ష అనుమతి కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఒప్పందాలు అమలు, అంతర్జాతీయ పర్యవేక్షణ, భవిష్యత్తు భౌగోళిక రాజకీయ పరిణామాలపై దీని అసలు ప్రభావం ఆధారపడి ఉండనుంది.